బ్రేకింగ్ న్యూస్. జనగామలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఏకంగా గుడి హుండీకి సూటి పెట్టారు. జనగామ పట్టణంలో 50 ఏళ్ల కాలం నుండి ప్రసిద్ధిగాంచిన శ్రీ సంతోషిమాత ఆంజనేయ స్వామి దేవాలయంలో నిన్న హుండీ పగలగొట్టి డబ్బులు కాజేశారు. కొన్ని నెలల నుండి ఈ దేవాలయం పునర్నిర్మాణం పనులు జరుగుతున్న క్రమంలో నిన్న దొంగలు ఎవరూ లేని సమయంలో గుడిలో ఉన్న హుండీ పగలగొట్టి డబ్బులు కాజేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన నిన్న జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా దేవాలయం చైర్మన్ మాట్లాడుతూ నిన్న దేవాలయంలో హుండీ పగలగొట్టి దొంగలు అందులోని డబ్బులు కాజేశారని తెలిపారు. చెప్పండి. నిన్న మధ్యాహ్నం అందరూ అయ్యగాళ్ళు అక్కడ ఉండే పనిచేసే వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఎవరు దొంగలే కావచ్చు, ఎవరు లేని సమయంలో గల్లా బలగొట్టి డబ్బు తీసుకెళ్లారు. మేము చూస్తారు గల్లా ఓపెన్ చేసి ఉన్నది. సాయంత్రం దొంగతనం జరిగిందని అనుకున్నాము. కారణం ఏంటంటే కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నాము గుడి. ఆ చుట్టూ ఇంకా సేఫ్టీగా ఇంకా ఏం పెట్టలేదు. దానివల్ల దొంగలు వచ్చే అవకాశం జరిగింది. దొంగతనం జరిగింది. రోజు కార్యక్రమాలు జరుగుతాయి. కార్యక్రమాలు జరిగినాక అయ్యగారు పోతారు, మంది గిట్ట పోతారు. మంది లేని సమయం చూసి అందులో ఇంట్లో తెలిసిన వాళ్ళు ఏదో చేసినట్టు ఉన్నది. మన సంతోష్ మాత ఆంజనేయ స్వామి గుడి చైర్మన్